కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆదిత్య హాస్పిటల్ సహకారంతో కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్, ఐవీఎఫ్ లయన్స్ క్లబ్ ఆఫ్ వివేకానంద ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ఐవీఎఫ్ రాష్ట్ర సేవాదల్ చైర్మన్ డాక్టర్ బాలు మాట్లాడుతూ, దేశంలోనే తలసేమియా వ్యాధి గల చిన్నారుల కోసం 2 సంవత్సరాల వ్యవధిలోనే అత్యధికంగా 3000 యూనిట్ల రక్తాన్ని సేకరించామని అన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 250 మంది చిన్నారులు తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారని తెలిపారు. అనంతరం లయన్స్ క్లబ్ ఆఫ్ వివేకానంద అధ్యక్షుడు చిలువేరు మారుతి మాట్లాడారు. ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదిత్య హాస్పిటల్ కామారెడ్డి వారి సహకారంతో తలసేమియా సికిల్ సెల్ సొసైటీ వారి పిల్లల కోసమని మెగా రక్తదాన శిబిరాన్ని కామారెడ్డి ప్లేటోనర్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్, లయన్స్ క్లబ్ ఆఫ్ వివేకానంద ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మరి తలసేమియా వ్యాధి అనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటిది, కుటుంబంలో జన్యుపరమైనటువంటి వ్యాధి. ఈ వ్యాధి వచ్చినటువంటి పిల్లలకు 15 నుండి 20 రోజులకు 1 యూనిట్ రక్తం అనేది జీవితాంతం అవసరం ఉంటుంది. అలాంటి చిన్నారులు తెలంగాణ రాష్ట్రంలో 10,000 మంది చిన్నారులు ఉన్నారు. ఆ చిన్నారుల ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో 2023-24 సంవత్సరాల్లో మరి 2306 యూనిట్ల రక్తాన్ని అందజేసి భారతదేశ చరిత్రలోనే అత్యధిక యూనిట్ల రక్తాన్ని తలసేమియా వ్యాధి చిన్నారులకు ఇచ్చిన ఘనతను ఈరోజు కామారెడ్డి జిల్లా ఈరోజు సొంతం చేసుకోవడం జరిగింది. ఈరోజు ప్రపంచంలో వైద్య రంగం ఎంత అభివృద్ధి చెందినా కానీ మరి రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు అనేటువంటివి లేదు. సకాలంలో రక్తం ఇవ్వకపోతే వారి ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 2 నిమిషాలకు 1 యూనిట్ రక్తం అనేటువంటిది అవసరం పడుతూ ఉంది. మరి ఆ రక్తం అనేటువంటిది లేకపోవడంతో మరి రోడ్డు ప్రమాద బాధితులకు కానీ, తలసేమియా చిన్నారులకు కానీ, అనిమియా పేషెంట్స్ కానీ మరి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. ఈరోజు కామారెడ్డి జిల్లా అనేది ఈరోజు తెలంగాణ రాష్ట్రానికే కాదు దేశానికి ఆదర్శంగా నిలుస్తూ మరి 30 మెగా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ దేశంలోనే సామాజిక సేవలోపట అత్యున్నత రికార్డులను సాధించినటువంటి ఏకైక సంస్థగా, ఏకైక జిల్లాగా ఈరోజు కామారెడ్డి చరిత్ర పుటలో నేర్చుకోవడం అనేది జరిగింది. మరి తలసేమియా చిన్నారుల ప్రాణాలను కాపాడడం కోసము మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ మరి ఈ విజయవంతంగా మరి పూర్తి చేస్తున్నామంటే దానికి కారణం ఈరోజు చిలువేరు మారుతి గారు మరి రక్తదాన శిబిరాన్ని ముందుకు చేయడానికి ముందుకు వచ్చారు. ఈరోజు చాలామంది సమాజంలో ఆర్థికంగా మరి డబ్బుల పరంగా ఉన్నప్పటికీ సేవ చేయడానికి ముందుకు రావడం అనేది చాలా అరుదు ఉంటుంది. మరి మారుతున్న ఈరోజు రక్తదాన శిబిరం అంటే రక్తదాతలను అభినందించాలి, ఒక వాటర్ బాటిల్ అందించాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో వారు ముందుకు వచ్చారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు కానీ మరి వివిధ రకాలైన కంపెనీలు కూడా ఉన్నాయి, మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నాయి. వారు కూడా ముందుకు వచ్చి ఈ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి చిన్నారుల ప్రాణాలను కాపాడాలని మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. కామారెడ్డి జిల్లా కామారెడ్డి పట్టణంలో రక్తదాత సమూహం ఆధ్వర్యంలో ఆదిత్య హాస్పిటల్ వివేకానంద ఆధ్వర్య సహకారంతో తలసేమియా చిన్నపిల్లలకు ఈ రక్తదాన శిబిరం నిర్వహించడం ఎంతో గొప్ప శుభ పరిణామం. దీనికి మన బాలన్న ఎంతో సేవా కార్యక్రమం చేస్తుండ్రు. ఈ రక్తదానానికి మూలకర్త అయిన బాలన్నకు నా తరఫున అభినందన తెలియజేస్తున్నాను.